నంద్యాలలో ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు నాయకుల ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని రెండవ రోజుకు నిరసన చేరింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య మాట్లాడుతూ, గతంలో 69 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి విశాఖ ఉక్కుకు పునాదులు వేశారని, విశాఖ ఉక్కు కోసం ఎంతో మంది విద్యార్థులు బలిదానం చేశారన్నారు. విశాఖ ఉక్కు ద్వారా దాదాపు 2 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఆ హోదాలో ఎందుకు మీరు ఈరోజు మరి ప్రధానమంత్రితో మాట్లాడలేరు? అదే ప్రభుత్వంలో ఎందుకు మీరు భాగస్వామిగా ఉన్నారు? అందుకోసమనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, యువకులంతా కూడా, రైతులంతా కూడా ఈ ఎవరైతే పాలకులు ఉన్నారో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ముందుకొచ్చి మాట్లాడాలి, విశాఖ ఉక్కును కాపాడాలి, ప్రైవేటీకరణను లేకుండా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు అనేది మరి గతంలో ఒక రోజుకు వచ్చేసి 21,000 టన్నులు ఉత్పత్తి అయ్యేది ఉక్కు. ఈరోజు కేవలం 4,000 టన్నులకు పడిపోయింది. అంటే దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి పూర్తిగా సిద్ధమై ఈరోజు అదాని అమ్మానిస్తున్నటువంటి బూట్లు నాకేందుకోసం, వాళ్ళ కమిషన్లు దండుకునే కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకోసం ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పోతా ఉన్నారు. కాబట్టి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన దీక్ష మాత్రమే, రేపు రాబోయే రోజుల్లోన అవసరమైనటువంటి సమరశీల పోరాటాలకు దిగుతాం. ఆ రోజు